ఎవరు చేయని యాక్టింగ్, ఎవరు తీయని సినిమా అని చాలాసార్లు 924 ప్రమోషన్స్, అంటే నేను 17 సిటీస్ తిరిగినప్పుడు అన్ని ప్రమోషన్స్ చేసినప్పుడు చాలాసార్లు చెప్పాను కదా. అది నేను చెప్తున్నా అనుకోండి, మాటల్లో చెప్తున్నా అనుకోండి, అరే ఇది నిజమా కాదా ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ ఉంటుంది. బట్ ఇప్పుడు ట్రైలర్లో చూశారు కదా, ట్రైలర్ మాత్రం ఇలాంటి ట్రైలర్ మీరు ఎప్పుడు చూసుండరు అన్నట్టు మీకు అనిపించిందా, అనిపించలేదా? అనిపించింది కదా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఆ మాట అయితే నిలబెట్టుకున్నాను. ఇలాంటి ట్రైలర్ మీరు ఎప్పుడు చూసుంటారని చెప్పాను, అది నిలబెట్టుకున్నాను. ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ ఉంటుంది. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు అని టైటిల్ పెట్టినందుకు ఖచ్చితంగా మీరు థియేటర్కి వస్తే ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు లానే ఉంటుంది. ఆ మాట కూడా నేను నెరవేర్చుకుంటాను ఫిబ్రవరిలో. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ రాజా. ఏదో కొత్తగా తీయాలి, కొత్తగా సాధించాలి, అప్పుడే నన్ను గుర్తిస్తారు అన్నాడు. అప్పుడు నాకు సంతోషం వేసింది. ఆయనలో ఒక యాక్టర్, డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ అప్పుడు చూసిన నేను. మీరు కూడా చూస్తారు, థియేటర్కి వెళ్ళండి, సినిమా చూడండి. తను హీరో అవుదామని వచ్చాడు, కానీ మీరందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తేనే హీరో అవుతాడు. తను మాత్రం మీరు చూడండి, మాత్రం మీరు చెయ్యండి మాత్రం ఎప్పుడు హీరో కాలేడు. మీరందరూ చూడండి, నేను కూడా చూస్తా. నేను ఎట్లా ఫీల్ అయ్యానో మీరు కూడా అలాగే అవుతారు. చాలా కొత్తగా ఉంది అనుకుంటారు. థ్యాంక్ యూ. ఈ మూవీలో నేను కలామ తల్లి అని చెప్పేసి ఒక రోల్ చేశాను. అది షూట్ జరిగి 1.5 year అవుతుంది కదా, 1.5 year అవుతుంది. అది 1 day షూటే. బట్ ఆ 1 day షూట్కి సూపర్ రాజా గారు లిటరలీ నన్ను 10 days కలిసి 10 days ఫుల్గా ప్రాక్టీస్ చేయించారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్గా థరోలీ ప్రాక్టీస్ చేయించిన తర్వాత ఆ షూట్ అనేది చాలా బాగా జరిగింది. అండ్ ప్రమోషన్స్ విషయానికి వచ్చేస్తే లిటరలీ నేనే షాక్ అయ్యాను. అంటే ఇప్పుడు దాకా ఎన్ని మూవీస్ జరిగినా ప్రమోషన్స్ విషయానికి వస్తే ఇదర్ ఇన్ఫ్లుయెన్సర్స్తో ప్రమోషన్ చేయించుకుంటారు, లేదంటే సోషల్ మీడియాలో యాడ్స్ ఇచ్చి అలా ప్రమోట్ చేయించుకుంటారు. బట్ రాజా గారు మాత్రం 70 cities తిరిగి ఆయన ఒక్కరే యాజ్ ఏ పర్సన్ వెళ్ళి ప్రమోట్ చేసుకున్నారంటే అక్కడే ఆయన హార్డ్ వర్క్ మనకి మొత్తం తెలుస్తుంది. అండ్ నిన్న పెట్టిన ఒక రీల్లో చెప్పారు ట్రైలర్ చాలా కొత్తగా ఉండబోతుందని. నేను అనుకున్న కొత్తగా అంటే ఏముంటుంది, మూవీలో ఏముంటుందో అదే కదా ట్రైలర్లో చూపిస్తారు అనుకున్నాను. బట్ నిజంగానే కొత్తగా ట్రైలర్లో మూవీలో ఏముంటుందో చూపించకుండా ఆయన పడ్డ హార్డ్ వర్క్ మొత్తం చూపించేసరికి నిజంగా అనిపించింది నిజంగా కొత్తగా ఉందని చెప్పేసి. సో నేనైతే మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి అనుకుంటున్నాను. నేను ఆయనలో ఎంత ప్యాషన్ చూసాను ఈ సినిమా కోసం, అది ట్రైలర్లోనే మీకు తెలుస్తుంది. అతను అసలు 1 minute కూడా ఇఫ్ యూ సీ హిమ్ అసలు ఖాళీ ఉండరు, షూట్లో కానీ ఎక్కడ కానీ ఏదో ఒకటి. ఆల్సో బికాస్ హీఈస్ ద డైరెక్టర్, యాక్టర్ అండ్ ద రైటర్, ఏదో ఒకటి దేర్ ఆర్ 10 things రన్నింగ్ ఇన్ హిస్ మైండ్ అండ్ అలానే అవుట్పుట్ కూడా వస్తుంది. సో దాట్ ఈస్ రియలీ ఇన్స్పైరింగ్ అబౌట్ హిమ్. అండ్ ఐఎమ్ రియలీ హోపింగ్ రాజా గారి కోసమైనా అందరూ షుడ్ వాచ్ దిస్ because he worked really hard for it. So yeah, thank you. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసాక, ఈ సింగిల్ షాట్ మూవీ కాన్సెప్ట్ విన్నాక నా డెసిషన్ కరెక్ట్ అనిపిస్తుంది. గుడ్. అండ్ సో లైక్ ఐ మీన్ యూ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. ద ట్రైలర్ చాలా చాలా బాగుంది. సో అద్భుతంగా ఉంది యాక్చువల్గా. ఐ మీన్ సో దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ ట్రైలర్. సో ఇన్ జనరల్గా మనం మూవీ ట్రైలర్ చూస్తే ఒక మూవీ కాన్సెప్ట్ ఉంటుంది. హియర్ the making process and everything, so you put we can see all your hard work in that. So I'm very proud of you. Every day I was seeing his update, how passion he is, and movie mean bro. నేను నాకు మూవీ కాకుండా నాకు కంపెనీ ఉంది, నాకు ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, నేను ఏదో చేసుకుంటాను. కానీ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ పడుకుంటే మూవీ, లేస్తే మూవీ, ఇది ఒకటే మూవీ తీర్చుకుంటా రాసుకుంటా కూర్చున్నాడు. ఈ ప్యాషన్ చూసి సరే బ్రో ఎట్లున్నా సరే ఇంకోటి చెప్పాలి, ట్రైలర్ షూట్ అని చెప్పి సపరేట్ తీసుకుపోయి మేము కనీసం ఒక 100 సార్లు బైక్ షూట్లు చేసినాము, ఒక్కసారి కూడా పడలే. నేను అసలు బైక్ కాలేజ్ చేసి వదిలేసిన, బైక్ కార్లో చేద్దాంటే బైక్లో నా లైవ్లో ఉంటుంది అని చెప్పేసి అంటే ట్రైలర్ షూట్కి అమ్మయ్య బైక్ కథ అయిపోయింది రబ్బి అనుకుంటే తీసుకుపోయి పడేసిండు బ్రో. పడేసిండు అయిపోయింది. నాకు 3 రోజులు ఉన్నది. నేను నెక్స్ట్ డే అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్తున్నా. మళ్ళీ నాకు ట్రైలర్ ఉన్నది, నా బర్త్డేకి రిలీజ్ చేయాలి బ్రో, 25th రిలీజ్ చేయాలి, 24th రిలీజ్ చేయాలి టార్చరు. అరే నాకు ఏమైనా పట్టించుకుంటున్నాడు, 25th రిలీజ్ చేయాలి, 25th రిలీజ్ చేయాలంటాడు. అరే బ్రో కుంటుతులే బ్రో, మొక్కలు పగిలింది, టేరైంది నాకు లిటరల్లీ. అరే మొక్కలు టేరైంది. యాక్సిడెంట్ చాలా పెద్ద యాక్సిడెంట్. లక్కీగా సూపర్ రాజా రాసి పెట్టింది కాబట్టి బతికిపోయిండు డైరెక్టర్. దాని కింద కార్గిల్కి వెళ్ళిపోయిండు. అరే నీ అమ్మాయి మళ్ళీ బతికించినట్లేదు. సరే కుంటూ స్టిల్ యాక్చువల్లీ తనకి ఇక్కడ కాలు వాచింది, మీకు కనిపిస్తే చూసారు అక్కడ లావుగా ఉంటుంది.
ఈ కాలం నార్మల్గా ఉంటుంది, వాచింది అది పాపం తను నిన్న కలిసేపు చెప్పాడు. కుంటుకుంటూ లెగ్మెంట్ టూర్ అయింది, చిన్న సర్జరీ పోయితే పోరా, సరే రాబాయ్ ఇది కంప్లీట్ చేద్దాం, లేదో నేను నాకు చేయాల్సింది చేస్తాను, నువ్వు కవర్ చేసుకో, ఈ ట్రైలర్ షూట్ అయిపోతే ట్రైలర్ రిలీజ్ అయిపోతే నాకు ఈయన ప్యాషన్ చూసి యాక్చువల్లీ నాకు తర్వాత ఎంత పెద్ద సినిమా వచ్చిన ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో తర్వాత సంగతి, కానీ బట్ బై సీయింగ్ హిస్ హార్డ్ వర్క్, హిస్ ప్యాషన్ టువర్డ్స్ హిస్ ఎస్టాబ్లిష్మెంట్, ఆయన ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తప్పన మూవీలో ఉన్న తప్పన పడిపోయినాను.